ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ జ్ఞాపిక టీవీఎస్ ఏలూరు సత్రంపాడులో ఉన్న బ్రాంచ్ ఇది. ఈ షోరూంలో కూడా టీవీఎస్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ అవైలబుల్గా ఉంది. చిన్న సీసీ వెహికల్స్ నుంచి పెద్ద సీసీ బైక్స్ వరకు అన్నీ ఉన్నాయి. అలానే స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీస్ కూడా ఈ షోరూంలో అవైలబుల్గా ఉన్నాయి. మంచి మంచి ఆఫర్స్ కూడా వెహికల్స్ మీద ఈ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా టీవీఎస్ కంపెనీలో ఉన్న వెహికల్స్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్, ఫుల్ అడ్రస్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే షోరూంలో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో టీవీఎస్ కంపెనీ లేటెస్ట్గా అప్డేట్ చేసిన ఆల్ న్యూ 2025 టీవీఎస్ XL 100 హెవీ డ్యూటీ ఈ మోపిడ్ వెహికల్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. జరిగిన చేంజెస్ ఏంటి, ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి క్లియర్గా మీకు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైతే XL 100 తీసుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. కొత్తగా LED హెడ్లైట్ ఇచ్చారు. అలానే 16 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు కొత్తగా. ఇంకా టోటల్గా ఫ్రెష్ గ్రాఫిక్స్తో 3 కలర్స్ను లాంచ్ చేశారు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో మేజర్గా ఈ 4 అప్డేట్స్ని మనం ఈ టీవీఎస్ XL 100లో గమనించవచ్చు. ఇవన్నీ మనకి యూస్ఫుల్గా ఉండే అప్డేట్స్ అనమాట. సో టీవీఎస్ కంపెనీ అప్డేట్ చేసి మంచి పని చేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ మీరు టోటల్గా 3 కలర్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. రెడ్, బ్లూ, గ్రే. నేను రివ్యూ చేసిన ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో చాలా బాగుందన్నమాట రియాలిటీలో చూడటానికి. సో ఈ కలర్ మీరు పిక్ చేసుకోమని నేను సజెస్ట్ అయితే చేస్తాను. నాకు కూడా బాగా నచ్చింది ఈ కలర్ అయితే. సో ఇదన్నమాట ఓవరాల్గా అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది, నోటబుల్ అంటే బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. రౌండ్ స్ప్లిట్ LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. ప్రీవియస్ మోడల్లో బల్బ్ అయితే ఉండేది, హెడ్లైట్ సైజు కూడా కొంచెం చిన్నగా అయితే ఉండేది. ఈ లేటెస్ట్ మోడల్లో LED హెడ్లైట్ ఇచ్చారు, సైజు కూడా కొంచెం పెరిగింది. ఓవరాల్గా LED లైట్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. నైట్ టైం మనకి విజిబిలిటీ వైజ్ చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. సో ప్రీవియస్ బల్బు మోడల్తో కంపేర్ చేసుకుంటే ఇది ఫార్ బెటర్ అనమాట. బ్యాటరీ పవర్ కన్సంప్షన్ కూడా కొంచెం తగ్గుతుంది. అలానే హెడ్లైట్ పైన క్రోమ్ డీటెయిలింగ్ అయితే చూడొచ్చు, బాగా ఎన్హాన్స్ అయితే అవుతుంది. కానీ హెడ్లైట్కి DRLs లాంటివి ఏవి ప్రొవైడ్ అయితే చేయలేదు. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు. ఇవి ఫ్లెక్సిబుల్ అనమాట, అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వవు. ప్రీవియస్ మోడల్లో సిగ్నల్ లైట్స్ ఎల్లో గ్లాస్ టైప్లో అయితే ఉండేవి. ఈ లేటెస్ట్ మోడల్లో వైట్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే ఇచ్చారు. ఇది ఒక చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. హజర్ లైట్స్ లాంటివి కూడా ఏమీ ఉండవు ఈ సిగ్నల్ లైట్స్లో, కానీ ఇన్బిల్ట్గా బజర్ అయితే వస్తుంది సిగ్నల్ లైట్స్కి. నెక్స్ట్ ఇంకా హెడ్లైట్ కింద సింగిల్ హార్న్ ఉంది, పర్లేదు, సౌండ్ కూడా లౌడ్గానే ఉంటుంది. అలానే ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ మోడల్లో రబ్బర్ బూట్స్ ఉండేవి కదా సస్పెన్షన్కి, ఈ లేటెస్ట్ మోడల్లో రబ్బర్ బూట్స్ని తీసేశారు. సో ఇది ఒక చేంజ్ మనం నోటీస్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ డైలీ లైఫ్లో పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ మెటల్ ఇచ్చారు. ఫ్రంట్లో ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వకుండా ప్రొటెక్షన్ కూడా అయితే ఇచ్చారు. ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 110 mm డంప్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ పెద్ద స్పీడ్ వెళ్తుంది కాబట్టి ఈ బ్రేక్స్ ఎనఫ్ అని చెప్తాను, సరిపోతాయి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అలానే ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ బిగ్గెస్ట్ మెయిన్ అప్డేట్ అనమాట, 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. 5x2 10 స్పోక్స్ అనమాట. డిజైన్ కూడా చూడటానికి చాలా బాగుంది. అలానే ఇక్కడ కనిపిస్తున్నది స్పీడోమీటర్ కేబుల్. ఇన్బిల్ట్గా ఫ్రంట్ ఫెండర్కి మడ్ మ్యాట్ కూడా అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా టైర్స్ గురించి మాట్లాడుకుంటే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2.50/16 ఇంచ్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. పంచర్ అయినా సరే పెద్దగా ఇబ్బంది అయితే పడము. అదే ప్రీవియస్ మోడల్లో ట్యూబ్ టైర్స్ అయితే ఉండేవి, పంచర్ అయితే చాలా ఇబ్బంది అయితే అయ్యేది. సో టీవీఎస్ కంపెనీ ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ అయితే చేసి కొత్తగా ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం అనేది మంచి మూవ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ హార్ట్ అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి. బట్ టీవీఎస్ కంపెనీ ఏమని క్లెయిమ్ చేస్తుందంటే 15% మోర్ మైలేజ్ అనేది ఈ లేటెస్ట్ మోడల్లో వస్తుందని చెప్పి క్లెయిమ్ అయితే చేస్తుంది. ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ చూస్తే సింగిల్ సిలిండర్ 2 valves ఎయిర్ కూల్డ్ 99.7 cc OBD2B SI ఇంజిన్ అయితే ఉంటుంది. పవర్ ఏమో 4.35 bhp @ 6000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 6.5 Nm @ 3500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే ఇంకా ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది. కిక్ స్టార్ట్ ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. చైన్ డ్రైవ్ సిస్టమ్ మీద వెహికల్ అనేది రన్ అవుతుంది. సో ఇది OBD2B నామ్స్కి అప్డేట్ అయిన ఇంజిన్ కాబట్టి టోటల్గా 2 ఆక్సిజన్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. క్యాటలిక్ కన్వర్టర్ ఫ్రంట్, క్యాటలిక్ కన్వర్టర్కి బ్యాక్ సైడ్ 2 O2 సెన్సార్స్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ వెహికల్ అనేది ఇంకా ఎకో ఫ్రెండ్లీ అయితే అయ్యింది. ఎమిషన్ నామ్స్ అనేవి బాగా పెంచారనమాట. సో ఈ XL ఇంజిన్ని పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ అయితే చేయలేదు,
మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉండటానికి, మైలేజ్ అనేది ఎక్కువ రావడానికి డిజైన్ అయితే చేశారు. పికప్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది, అంత ఎక్కువ అయితే ఏమి ఉండదు. టాప్ స్పీడ్ కూడా 50+ అయితే వెళ్తుంది అంతే. సో జనరల్గా మనం సిటీలో యూస్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. మీకు ఓపిక ఉంటే లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు. బట్ ఈ వెహికల్ ఇంజిన్ ఏంటంటే రిమైనింగ్ వాటితో కంపేర్ చేసుకుంటే లాంగ్ రన్లో మెయింటెనెన్స్ తక్కువ, మైలేజ్ కూడా మంచిగా ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు. ఫుల్లీ అనలాగ్ మీటర్ అయితే ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓడోమీటర్, స్పీడోమీటర్ ఇండికేషన్ అయితే ఉంటుంది అంతే. రైట్ సైడ్ సిగ్నల్ ఇండికేషన్, హెడ్ లైట్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంటుంది. కింద ఇక్కడ లో ఫ్యూల్ ఇండికేషన్ అయితే ఉంటుంది. ఇది బ్లింక్ అయితే పెట్రోల్ అనేది మనం ఫీల్ అయితే చేయించుకోవాలి. సపరేట్ గా ఫ్యూల్ గేజ్ అయితే ఏమి ఉండదు. ఈ లేటెస్ట్ మోడల్ అయినా సరే ఫ్యూల్ గేజ్ ఇచ్చుంటాం అయితే బాగుండేదే. అలానే పక్కన వార్నింగ్ ఇండికేషన్ అయితే ఉంది. సో ఇంతే కన్సోల్ గురించి చెప్పుకోవడానికి ఇవే ఉన్నాయి. చాలా అంటే చాలా బేసిక్ సింపుల్ కన్సోల్ అనమాట. అలానే ఈ వెహికల్ కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, నార్మల్ కీనే ఇది. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ క్రోమ్ ఫినిషింగ్ లో బాగా రైజ్ పైన కమ్యూటర్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ లో చాలా బాగుంటుంది. అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఓన్లీ ఒక బటన్ మాత్రమే ఉంది. అదే హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ బటన్ ఉంది. పాజింగ్ బటన్ అయితే లేదు. కింద సిగ్నల్ స్విచ్ ఎల్లో కలర్ లో హార్న్ బటన్ అయితే ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. అలానే ఇంకా కింద ఈ ప్లేస్ లో ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ లో స్క్వేర్ షేప్ లో మిర్రర్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి. అలానే నార్మల్ లివర్స్ అయితే ఇచ్చారు. సింగిల్ థ్రాటల్ కేబుల్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ లో సీటింగ్ వైజ్ డ్యూల్ సీట్స్ అయితే ఉన్నాయి. సీట్ కుషనింగ్, కంఫర్ట్ రెండు అయితే బాగుంటాయి. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ ని మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఒక ప్లేట్ టైప్ లో లగేజ్ ర్యాక్ అయితే ఉంటుంది. 150 kgs వరకు పేలోడ్ అయితే మీరు క్యారీ అయితే చేయొచ్చు. జనరల్ గా చాలా మంది 150 kgs కంటే ఎక్కువ లోడే క్యారీ అయితే చేస్తారు. బట్ కంపెనీ క్లెయిమింగ్ వచ్చేసి 150 kgs అనమాట. ఓవరాల్ గా మీకు XL100 లో కంఫర్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్యామిలీ కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్ గా సీట్ గ్యాబ్రెల్ అయితే ఉంటుంది. పిలియన్ కూడా సీట్ గ్యాబ్రెల్ హోల్డ్ అయితే చేయొచ్చు. అలానే ప్రెసెంట్ ఈ వెహికల్ కి బ్రౌన్ కలర్ సీట్ కవర్స్ ని ఇన్స్టాల్ అయితే చేశారు. డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఓవరాల్ గా XL100 లో కంఫర్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా బాగుంటుంది. అలానే ఇంకా ఇక్కడ పిలియన్ హోల్డ్ చేయడానికి ఐరన్ హుక్ అయితే ఇచ్చారు. కొత్తగా ఈ లేటెస్ట్ మోడల్లో రెడ్ కలర్ లో డ్యూల్ షాక్ అబ్జార్బర్స్ అయితే ఇచ్చారు. వీటిని కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వీటి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా అయితే ఉంటాయి. పర్సనల్ గా నాకు మాత్రం ఈ రెడ్ కలర్ లో సస్పెన్షన్ లుక్ చూడటానికి చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ ఫ్రంట్ లో ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చారు. ఈజీగా మీరు వాటర్ క్యాన్స్, రైస్ బ్యాగ్స్ లాంటివి కూడా క్యారీ అయితే చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా ఈ లాక్ ప్లేస్మెంట్ లో OBD2B స్కానర్ పోర్టు, ఇంకా బ్యాటరీ కనెక్షన్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా కిక్ స్టార్ట్ కూడా అయితే ఉంది. రైడర్ కి అన్ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అలానే XL100 హెవీ డ్యూటీ అని చెప్పి గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. ఈ ప్యానల్ ఏదైతే ఉంది ఇది మెటలే. ఇంకా బ్యాక్ సైడ్ పిలియన్ కి బోత్ రైట్ అండ్ లెఫ్ట్ ఒక ప్లేట్ టైప్ లో ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక గుడ్ థింగే. కంఫర్ట్ అయితే బాగుంటుంది ప్లేస్ చేసుకోవడానికి లెగ్. అలానే ఇంకా ఫుల్ బ్లాక్అవుట్ థీమ్ లో సైలెన్సర్ అయితే ఇచ్చారు. ప్రీవియస్ మోడల్ ఏంటంటే క్రోమ్ ఫినిషింగ్ లో హీట్ షీల్డ్ అయితే ఉండేది. ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్లో కంప్లీట్ గా బ్లాక్అవుట్ థీమ్ అయిపోయింది అనమాట. ఇంకా బ్రేకింగ్ వైజ్ కూడా బ్యాక్ సైడ్ 110mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ కూడా సేమ్ 2.50/16 ఇంచ్ టైర్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ ఏంటంటే బ్రేక్స్ అండ్ టైర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మెటల్ ఫెండర్ ఇచ్చారు. అలానే లేటెస్ట్ మోడల్లో రీడిజైన్డ్ టెయిల్ లైట్ అయితే చూడొచ్చు. ఇది బల్బ్ LED అయితే ఏమి కాదు. బట్ ప్రీవియస్ మోడల్లో టెయిల్ లైట్ షేప్ స్క్వేర్ టైప్ లో ఉంటే ఈ లేటెస్ట్ మోడల్లో కర్వ్డ్ షేప్ లో అయితే ఇచ్చారు. బాగుంది ఇది కూడా. ఓవరాల్ గా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంది. ఇంకా వెహికల్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ కలర్ లో క్రాష్ గార్డ్స్ అయితే ఇచ్చారు. అలానే ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇంకా ఈ వెహికల్ ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా సైడ్ స్టాండ్, వార్నింగ్, అలారం ఇండికేషన్ కూడా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ లో చైన్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయి ఉంటుంది. పద్దాక చైన్ లూబింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఇంకా లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది ఎక్కడైతే ఇచ్చారు. నెక్స్ట్ అలానే ఇంకా ఈ వెహికల్ లో మనందరికీ తెలిసిందే ఐ టచ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. వెహికల్ అనేది ఎలాంటి కండిషన్ లో ఉన్నా సరే సింపుల్ గా సెల్ఫ్ టచ్ చేయగానే స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇదే అనమాట ఐ టచ్ అంటే. కొంతమంది దీన్ని ఫెదర్ టచ్ కూడా అంటారు. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ టోటల్ వెయిట్ జస్ట్ 89 kgs మాత్రమే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెహికల్ అనేది. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది జస్ట్ 4 లీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ వెహికల్లో మైలేజ్ అనేది అప్రాక్సిమేట్గా 60 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి 4x60 240 కిలోమీటర్స్ రైడింగ్ రేంజ్ అయితే వస్తుంది ఒక ఫుల్ ట్యాంక్కి. అలానే మైలేజ్ గురించి చెప్పా కదా, 60 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు హ్యాపీగా. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ జస్ట్ 150mm మాత్రమే ఇచ్చారు. అట్లీస్ట్ 160mm ఇచ్చుంటూ అయితే బాగుండేది. ఇంకా ఈ వెహికల్ సీట్ హైట్ 787mm ఇచ్చారు. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడితే నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు 90,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది వెహికల్ది.
ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం, అలానే ఆఫర్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ అయితే చేయండి. కాల్ చేసినప్పుడు మన ఛానల్ నేమ్ని అయితే మెన్షన్ చేయండి, కొంచెం స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మీకు. ఇంకా టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. అలానే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టీవీఎస్ కంపెనీకి సంబంధించిన ఆల్ న్యూ 2025 టీవీఎస్ ఎక్సెల్ 100 హెవీ డ్యూటీ గురించి. సో ఎక్సెల్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఒకే ఒక మోపిడి కేటగిరీ వెహికల్ అనమాట, కాంపిటీషన్ అయితే లేదు. అందుకే ప్రైస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. మరి ఈ వెహికల్కి 90,000 ప్రైస్ అంటే చాలా ఎక్కువ అనమాట, కొంచెం తగ్గిస్తే బాగుండేది. ఈ 90,000 ప్రైస్కి పెద్ద బైక్ అయితే వస్తుంది, దీంతో కంపేర్ చేసుకుంటే అది ఇంకా బెటర్ అనమాట. బట్ కొంతమందికి ఏంటంటే ఎస్పెషల్లీ ఎక్సెల్ కావాలనుకుంటారు, లైక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి, చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి, లేదా షాప్స్ లాంటివి రన్ చేసే వాళ్ళకి సింపుల్గా లగేజ్ అనేది క్యారీ చేయడానికి ఈ ఎక్సెల్ 100 అనేది తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది లాంగ్ రన్లో కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది, మైలేజ్ కూడా బాగా వస్తుంది. అదే స్కూటీస్ లాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం రఫ్గా యూజ్ చేస్తే ప్యానల్స్ అనేవి కదిలిపోయి డొలక సౌండ్ వస్తుంది. అదే ఎక్సెల్ 100 మెటల్ బాడీతో వస్తుంది కాబట్టి కొంచెం ఫిట్గా అయితే ఉంటుంది అనమాట. సో షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ని రియాలిటీలో చూడండి, టెస్ట్ రైడ్ అయితే చేయండి. కుదిరితే వెహికల్ మీకు నచ్చితే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.